మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. ఈ రామ్ గోపాల్ వర్మ రెడ్డికి చెడ్డ రేవడ్ అనిపించుకుంటున్నాడు. ఇటు సినిమా తీసి ప్రేక్షకులను ఏమైనా మెప్పిస్తున్నాడా అంటే అది లేదు. పోనీ ఆయనకేదో ఫండింగ్ చేసి ఆయనకేదో ప్యాకేజీ ఇచ్చి అక్కడ ఉన్నటువంటి ఆయన ఎవరు ప్రభువు అలాగే చెప్పాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమని మెప్పిస్తున్నాడు అంటే ఈ రామ్ గోపాల్ వర్మ చేస్తున్న పనుల వల్ల వైసీపీకి ఒక అవమానం, ఒక నిరాదరణ, ఒక అంటే సమస్యగా పరిణమిస్తుందన్నమాట. ఇదే వైసీపీకి హెల్ప్ చేసేలా లేదు వ్యూహం. జగన్మోహన్ రెడ్డి వ్యూహం వేరు, ఇక్కడ రామ్ గోపాల్ వర్మ వ్యూహం వేరు. జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏమిటంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ వీళ్ళ ముగ్గురిని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం ఆయన తాలూకు ఉద్దేశం. దీనికి కొంతమందిని కేటాయించాడు పార్టీలో ఉన్నటువంటి పెద్దల్ని. ఆ కొంతమంది ఎవరంటే రోజా, కొడాలి నాని, తర్వాత లక్ష్మీ పార్వతి. ఇక కొడాలి నాని అమ్మనాబూతులు తిట్టి చివరకు అందరి చేత అసహించుకొని, అసలు కొడాలి నాని అంటే బూతుల మంత్రి. కొడాలి నానిని చూడగానే బూతులే గుర్తుకొస్తాయి. ఆడవాళ్ళు దుమ్మెత్తి పోస్తున్నారు, చీపుళ్లతో చేటలతో కొడతామంటున్నారు. వాడు ఒంటరిగా జనం మధ్యకి వెళ్ళినట్టయితే తగిన దేహశుద్ధి చేసి ఇంకా జీవితంలో ఆడవాళ్ళని గురించి కానీ ఒక బూతుల గురించి కానీ బూతులను కానీ ప్రస్తావించకుండా తగిన జాగ్రత్తలు చెప్పారు. రెండవది లక్ష్మీ పార్వతి. ఈ లక్ష్మీ పార్వతి అనేటువంటి ఒక దుర్మార్గురాలు నందమూరి వంశానికి అసలు పేరు ప్రతిష్టలు పూర్తిగా పాతాళానికి తొక్కేయడానికి నేనున్నానంటూ నిలబడ్డ లక్ష్మీ పార్వతికి ఆంధ్రదేశంలో అడుగడుగున అవమానాలు ఎదురవుతున్నాయి. ప్రతి మహిళ కూడా లక్ష్మీ పార్వతిని ఎంతవరకు తిట్టాలో, ఎంత నీచంగా చూడాలో, అసలు నందమూరి కుటుంబంలోకి వచ్చిన తర్వాత ఆ కుటుంబం తాలూకు పరువు ప్రతిష్టలు నిలబెట్టాలి కదా. నందమూరి తారక రామారావుని పెళ్లి చేసుకున్నాను నా స్వామి అని చెప్పినప్పుడు నీ స్వామి కోసం నువ్వేమి చేసావు? నీ స్వామిని నువ్వు ఎలా కాపాడుకోగలిగావు? ఆయన తాలూకు కీర్తిని. అరే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఫెయిల్ అయిపోతే ఓకే, తప్పే ఉంది అందులో, మచిలీపట్నం ఒక జిల్లా చేశారు కదా అన్నావు. నీ తాలూకు ఆలోచన ఇదే. ఎన్టీ రామారావు గారి విగ్రహానికి కాలు చేతులు తలకాయ తెగిపోయినప్పుడు ఏమన్నావు? అది మా వాళ్ళు చేసింది కాదు, మీ వాళ్ళు చేసుకొని మమ్మల్ని మాట్లాడతారని అడ్డగోలుగా ఎదురు తిరిగావు. అలాగా ఏ విషయంలో లేనప్పుడు కూడా నువ్వు ఎన్టీ రామారావు గారి తాలూకు పరువుని దిగజార్చావే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా 1% కూడా ఆయన నీ తాలూకు బాధ్యతని నువ్వు నెరవేర్చుకోలేకపోయావు. ఇది ఇంకా రోజా ఉంది. ఈ రోజా ద్వారా కూడా క్యారెక్టర్ అసాసినేషన్ ఎంతవరకు చేయాలో, ఆ కాంపౌండ్లో పుట్టి ఆ కాంపౌండ్లో పెరిగి ఆ తెలుగుదేశం కాంపౌండ్లోంచి వచ్చి తెలుగుదేశాన్ని అంత నీచంగా మాట్లాడుతుందంటే ప్రజలు అసహించుకున్నారు. ప్రజలేమో ఆవిడ మాటల్ని ఒక కేవలం డబ్బుకు అమ్ముడుపోయినటువంటి వ్యక్తిగా చూసి ఆ బూతుల్ని తట్టుకోలేకపోయారు, తగిన మూల్యం చెల్లించారు. ఈరోజు రోజాకి టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా, ఇచ్చినా ఫెయిల్ అవుతుంది, ఇవ్వకపోయినా ఫెయిల్ అవుతుంది. అందువల్ల ఆ స్థితికి దిగజారిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మిగిలింది ఎవరు? రామ్ గోపాల్ వర్మ. ఈ రామ్ గోపాల్ వర్మ
అన్నీ పట్టుకొని ఆయనకు ప్యాకేజ్ ఇచ్చి ఆయనకు ఫండింగ్ ఇచ్చి వ్యూహం సినిమా తీసినట్టయితే రామ్ గోపాల్ వర్మకి నందమూరి తారక రామారావు గారి తాలూకు కుటుంబంలో ఉన్న విషయాలు ఏమి తెలుసు? నాకు రాజకీయాలకి ఆమెడు దూరంలో ఉన్నప్పుడు రాజకీయంతో ముడిపడినటువంటి సినిమాని వర్మ నువ్వు ఎలా తెస్తావు? రెండవది, చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఉన్నటువంటి ఆ గొప్పదనం కానీ లేకపోతే మంచి పనులు కానీ ప్రపంచం యావత్తూ చెప్పుకుంటుంటే నీవు ఒక్కడికే చంద్రబాబు నాయుడు పరిపాలనలో లోపాలు కనిపించాయా? ఈ మాటలు నువ్వు చెప్తే ఎవరైనా హర్షిస్తారా? పైగా లోకేష్, నువ్వు అనుకున్న లోకేష్ వేరు, నీతో ఎవరైనా చెప్పిన లోకేష్ వేరు. ఇప్పుడు లోకేష్ మారిపోయాడు. లోకేష్ ఈరోజు సాన పట్టిన వజ్రంలో తయారయ్యాడు గనక నువ్వు లోకేష్ గురించి ఏమైనా చెప్పినట్టయితే జనం లోకేష్ మాటలు వింటున్నారు. చంద్రబాబు నాయుడికి లోకేష్కి చాలా తేడా ఉంది వర్మ. చంద్రబాబు నాయుడు ఎప్పుడూ నిరంతరం ప్రోగ్రెస్ గురించి ఆలోచించే మనిషి, కానీ ఈ లోకేష్ తన గురించి, తన కుటుంబం గురించి, తన తండ్రి గురించి, తన తల్లి గురించి కూడా ఆలోచిస్తాడు. అలాంటి లోకేష్ తన క్యారెక్టర్ని అసాసినేషన్ చేయాలనుకుంటే నువ్వే గాడిద అవుతావు. వర్మ గాడిద అవుతాడు, నో డౌట్. మూడవది పవన్ కళ్యాణ్. ఈ పవన్ కళ్యాణ్ని నువ్వు ఎలా నోరెత్తి మాట్లాడగలుగుతున్నావు? బీయింగ్ ఓ సినిమా పర్సన్గా సినిమా పరిశ్రమలో నుంచి వచ్చి తను సంపాదించిన డబ్బంతా ప్రజలకి దానం చేశాడే. రాత్రనక పగలనక కష్టపడి ఆ కష్టపడిన డబ్బు నిరుపేదల కోసం, ఎవరైతే బాధార్తులు ఉన్నారో ఆ బాధపడిన ప్రజానీకం కోసం ఖర్చు పెడుతున్నాడు. ఈరోజు నిస్వార్థంగా జనాలకి మంచి చేద్దాం అనుకుంటున్నాడు. నిస్వార్థంగా జనాలకి అందవలసినటువంటి ప్రభుత్వ ఫలాల్ని అందజేయాలనుకుంటున్నాడు. అంతేగాని తను మూడొంతులు మింగేసి ఈ 25% ఇచ్చేటువంటి ఆలోచనతో పవన్ కళ్యాణ్ లేడు. పవన్ కళ్యాణ్ ఉంటే ఎంతవరకు రాడు. ఏది నువ్వు మర్చిపో 10 కోట్ల రూపాయలు పేదల సాయం చేయి. నీకు దమ్ముంటే, నీ ధైర్యం ఉంటే, నీ మనసు ఉంటే చెయ్యి. చేయలేవు. పోనీ ఎవరైనా చేస్తున్నారా? నీతో మాట్లాడినటువంటి కొడాలి నాని చేస్తున్నాడా? లక్ష్మీపార్వతి చేస్తుందా? రోజా చేస్తున్నారా? వీళ్ళు రూపాయి ఖర్చు పెట్టరు, రూపాయి మంచి పని చేయరు, ప్రజలను ఆదుకోరు, ప్రజల కష్టాల గురించి ఆలోచించరు, ప్రజల్లో ఉంటారు. ఇన్ని అబద్ధాలు ఎందుకు వర్మ? వాళ్ళు చేసిన పని నువ్వు చేస్తే రేపు పొద్దున బ్రతకాలి కదా. ప్రజల్లో నిన్ను ఎంత నీచంగా అనుకుంటున్నారో చూసావా? నాకు ఎవరిని పట్టించుకోను, నేను ఎవరిని ఖాతరు చేయను, నా చావు నీవు చస్తా అంటావు కదా. నీ చావు నువ్వు చావు, మిగతా వాళ్ళని ఎందుకు చంపుతావు? లేదా మిగతా వాళ్ళ మనోభావాల్ని ఎందుకు దెబ్బతీస్తావు? వీళ్ళు సామాన్యులు కాదు కదా. చంద్రబాబు నాయుడు తక్కువ బలగం లేదు కదా. 35 లక్షల మంది కార్యకర్తలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని నీ నోటుకు వచ్చినట్టు వాగితే వాళ్ళంతా తిరగబడితే నువ్వు ఎక్కడుంటావు? అలాగే పవన్ కళ్యాణ్ పిలవకుండా ఎంతోమంది వచ్చి అసలు ఆ పవన్ కళ్యాణ్కి ఏమో జేజేలు పలుకుతున్నారు. ఈరోజు రూపాయి ఖర్చు పెట్టకుండా జనాన్ని పోగేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ని నువ్వేమైనా అన్నట్టయితే ఒక చిట్టికేస్తే నువ్వేమవుతావు ఆలోచించావా? ఆలోచించు. గనక వ్యూహం సినిమా వాయిదాలు పడడం కాదు, సెన్సార్ సర్టిఫికేట్ ఆఫ్ చేయడం కాదు, ఓటీటీలో విడుదల చేయకుండా ఉండడం కాదు, అసలు మొత్తం బ్యాన్ చేయాలన్నమాట. ఒక సినిమాని బ్యాన్ చేస్తే మిగతా సినిమా వాళ్ళందరూ ఆలోచిస్తారు. నువ్వు ఎవరిని అడిగి తీసావు సినిమా? వాళ్ళు కనుక్కున్నావా? వాళ్ళ లోపాలను ఎత్తి చూపించావా? వాళ్ళు ఏమైనా సంప్రదించావా? చంద్రబాబు నాయుడు తాలూకు పరిపాలన ఎలాగ ఉందా అని నువ్వు ఆలోచించావా? ఇప్పుడు అసలు అనుభవాలు ఏమైనా తెలుసుకున్నావా? వాళ్ళ తాలూకు అనుభవాలు తెలుసుకోగలిగావా? ఏమీ లేకుండా నీ చేతిలో కెమెరా ఉందని, నీకు ఒక ఫ్యాక్టరీ ఉందని, ఫ్యాక్టరీలో పనిముట్లను ఉపయోగించుకున్నట్టుగా ఇంత లెజెండరీ పీపుల్ని ఉపయోగించుకోవడం నీ తాలూకు బుద్ధిహీనతకు నిదర్శనం. కళ్ళు తెరుచుకో, మంచి సినిమాలు చేసుకో. రేపొద్దున జనం మధ్యకి రావాలి కదా. జనం మధ్యన నువ్వు తిరగాలి కదా. ఎస్కార్ట్లు లేకుండా ఉంటే, ఈ తాలూకు బాడీ గార్డ్స్ లేకుండా తిరగాలి కదా. తిరిగే పరిస్థితి కల్పించుకున్నావా? ఎత్తుకుపోతారు నిన్ను. అర్థమైందా? ఎత్తుకుపోతారు. జాగ్రత్త.